జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. ఒక రకంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అయితే ఇంకా ఈ ప్రయత్నం మొదలుపెట్టలేదు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఈ ప్రయత్నం ఎప్పుడో మొదలుపెట్టింది. ఎమ్మెల్యేలకి ర్యాంకులు ఇస్తుంది, ఎమ్మెల్యేల పనితీరు మీద నివేదికల రిపోర్టులు తెప్పించుకుంటుంది. ఆ నివేదికల ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఆ పని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రారంభించారు. వాళ్ళ ఎమ్మెల్యేలందరికీ కూడా ఆయన కొన్ని కీలక సూచనలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు మీ పనితీరు మీద మదింపు చేస్తున్నాను, నివేదికలన్నీ తెప్పించుకున్నాను, మీరు ఎక్కడ ఎలా వ్యవహరిస్తున్నారో నాకు అన్నీ తెలుసు, ఖచ్చితంగా పనితీరు మార్చుకోవాలి అంటూ అలాగే కార్యకర్తలకు చేరువుగా ఉండండి, అన్నీ గుర్తుపెట్టుకోండి, ఏది మర్చిపోవద్దు, ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారు అంటే మీ నియోజకవర్గం నుంచి ప్రభుత్వం వరకు మీరు వారధులుగా ఉంటారనే ఆకాంక్షతోనే మీ పనితీరులో మార్పు రావాలి అంటూ ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు పవన్ కళ్యాణ్. అలాగే కీలకమైన అంశం, ఒక్కొక్కరి పనితీరు మీద నివేదికలు తెప్పించుకొని నివేదికలు ఇచ్చి సమాధానాలు కూడా కోరారట. పదవులు రాలేదు అని చాలామంది మాట్లాడుతున్నారట. పదవులు వ్యామోహంలో పడి మూలాలను మర్చిపోవద్దు అంటూ కూడా హెచ్చరించారట పవన్ కళ్యాణ్. అంటే ఒక అసంతృప్తి అయితే ఉంది అనేది వాస్తవం. అది ఆయన నివేదికలో కూడా తేలింది అనేది స్వయంగా ఆయనే ఒప్పుకుంటున్నారు. పదవులు రాలేదని అనుకుంటున్నారంటే చాలామంది అసంతృప్తితో ఉన్నారు అనేది. నామినేటెడ్ పదవుల విషయంలో మనకి తక్కువ పదవులు వచ్చినాయి అని, కోటా సరిపోలేదని, లేదంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, ఆశలు పెట్టుకున్న వాళ్ళు, ఆశావాహులకు పదవులు దక్కుతాయనుకుంటే వాళ్ళకి దక్కలేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ ఒక రకంగా ఈ సూచనలు, ఈ హెచ్చరికలను అనుకోవాలి. అయితే మూలాలు మర్చిపోవద్దు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా కష్టపడ్డాం, ఒకప్పుడు ఎలా ఉంది, కూటమిలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాం, ఈ మూలాలను అయితే మర్చిపోవద్దు అనేది గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ ఒక రకంగా. అయితే ఇది క్రమశిక్షణలో భాగంగా పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేదు ఇక ఇలాగే ఉంటుంది, మీరే మారండి, మీ తీరు మారండి అనే ఒక క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి పార్టీకి ఎంతవరకు కలిసి వస్తాయి, ఇక రేపటి నుంచి జనసేన నాయకుల తీరులో మార్పు చూస్తామా, అది ఎలా ఉండబోతుంది.